మూడోసారి టికెట్ కేటాయించడంపై సుళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కొంతమంది నాయకులు తనకు టికెట్ కేటాయించొద్దంటూ అధిష్టానానికి చెప్పారన్నారు. తనకు తెలిసి ఎప్పుడు తప్పు చేయలేదని, తెలుసో తెలియకో తప్పు జరుగుంటే తనను క్షమించాలని అసమ్మతి నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి జగన్ ను మరోసారి సీఎం చేయాలని కోరారు ఎమ్మెల్యే సంజీవయ్య. కొంతమంది నాకు టికెట్ ఇవ్వద్దని చేయమనో ఇంకోటో అని ప్రయత్నం చేశారు. దాన్ని నేను ఎప్పుడు కూడా తప్పుపడుతున్నాను. ఎందుకంటే వచ్చినప్పుడు సహజం. నియోజకవర్గంలో వచ్చినప్పుడు మన నియోజకవర్గం కాదు, చాలా నియోజకవర్గంలో ఈయనద్దు ఆయనద్దు ఆయనద్దు అని అంటున్నారు. సహజం. వాళ్ళు అనడం కూడా తప్పలేదు, నేనేమో తప్పట్లేదు. నిన్నటి వరకు వాళ్ళని ఏం తప్పట్లేదు. వాళ్ళు పోయడానికి మాట్లాడడానికి అన్ని ప్రయత్నం చేస్తాము. మరి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. కొన్ని రోజులు మళ్ళీ ఆగాను. నిన్నటి రోజు గౌరవ విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యులు నిజం కోడలు ఆయన సభ్యులు పూర్తిగా ఉంది. ఎందుకంటే ఆయన పార్టీకి చాలా నిబద్ధత నాయకుడు. విజయసాయిరెడ్డి గారు పార్టీ పెట్టుకొని పార్టీ విషయంలో ఎలాంటి దేశాలు పోకుండా పార్టీ భవిష్యత్తే ముఖ్యంగా ఎలాంటి పక్షపాతం లేకుండా మరి చేసేటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. ఆయన ముందుగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు మరి చాలా శుభపరిణామం. మరి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన తర్వాత రేపటి నుంచి మళ్ళీ కూడా కలుస్తారు. ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి అండగా నిలవాల్సిన వాళ్ళే, నిలుస్తామని చెప్తున్న వాళ్ళే చెప్తున్నారు. ఇరవై ఇంకొకరు బెటర్ చెప్పారు. సరే వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈరోజు